ఆత్మ ఐక్యం కావాలి. ఈ మానవ జన్మకి తెలియబెట్టు. మరి ఎప్పుడు మనం ఆత్మసాక్షాత్కారం అయ్యేది ఎలా? ఎప్పటికీ అంటే ఇది పరిగెత్తితే అయ్యేది కాదు, లౌదంతో అయ్యేది కాదు, తాపత్రయపడితే అయ్యేది కాదు, గుండెలు బాదుకుంటే అయ్యేది కాదు. ప్రశాంతంగా వాళ్ళకి ఇంట్లో ఉందో లేదో ఉన్నదాని వరకే సర్దుకొని సంతోషపడి ఆనందపడుతూ భగవంతుడి ధ్యానం చేస్తే మనం గట్టిస్తాం. కోరికలన్నీ పెట్టుకొని మనం గట్టెక్కాలంటే మన వల్ల అవుద్దా? అందరం మనుషులే, మనుషులు అందరం అంటే కానీ గుణాలు మనిషి కొన్ని 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 గుణాలు మారుతూ ఉంటాయి. వీటన్నిటికీ మూలం ఏంటయ్యా? మన జన్మ గడికే దానికి అస్సలు మూలం ఏంటి అంటే గుణాలన్నీ పోవాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి అని అంటే ముందర మనం జిహ్వా చాపల్యాన్ని కట్టిపెట్టాలి. అది ఉన్నంత కాలం ఎన్ని జన్మలు ఎత్తినా అన్ని జన్మల్లో అది ఉంటాను. అది ఉన్నంతకాలం మనం జన్మింటే చస్తుండడం, పుట్టడం, చావడం, పుట్టడం. ఒక జన్మలో ధనికులుగా ఉంటారు, ఒక జన్మలో దరిద్రాన్ని నిలబోస్తుంటారు. ఇట్లా ఉంటాం. సింహాశాపల్యాన్ని కానీ కట్టుబాటు చేస్తే ఎవరైనా స్త్రీ కానీ పురుషుడు కానీ అన్నిటికీ కళ్ళెం పడ్డట్టే. మిగతా ఉండే గుణాలన్నిటికీ కళ్ళెం. తర్వాత కోపము, ఈర్ష్య, అసూయ, ఇవి మనల్ని నాశనం చేసే గుణాలు. ఇవి ఒక గిట్టిన మట్టిని చూస్తాం అనుకో, దాన్ని పోతుంటాం. ఎవరో గిట్టిన ఆయన ఒక ఆయన ఎదురొస్తున్నాడు, మనం పోతా ఉన్నాం. పక్క తొలిగితే దగ్గర పోస్తాం, వ్యాకరిస్తాం. ఏంటిదా గుణం? అతనికంటే చెడ్డ గుణం ఇది. ఇలాంటి గుణాలు అన్నిటికీ మనం కట్టుబాటు చేసుకోవాలి. అంతా భగవత్ స్వరూపమే, అంతా బ్రహ్మమే, అంతా దేవుడే. సర్వ ప్రాణిలో దేవుడు ఉన్నాడు. పాపాత్మలో ఉన్నాడు, పుణ్యాత్మలో ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. ఒక మనిషిని ద్వేషిస్తే నీ ఆత్మను నువ్వు ద్వేషించుకున్నట్లే. ఒక మనిషిని అసూయతో చూస్తే నిన్ను నువ్వు అసూయతో చూసుకున్నట్టే. నువ్వు ఎప్పటికీ బయటపడలేవు. అసూయ కానీ, కోపం కానీ,
ఇవి ఉంటే వీటికి ఆహారం బిర్రు ఏంటిదంటే అహంకారం, అహం. ఆ అహం అనేది లోపల కానరాకుండా ఉంటుంది. ఇటువంటి వ్యవహారాలు వచ్చినప్పుడు అదే వీటిని బయటికి దన్నుతుంది. పోయి పో 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 నవ్వుడు పో అడుగు, అటు వస్తాను అడిగిని అతనికి ఎదురు పోయి చూడు ఏదో నీ చేసేది చూడు అంటుంటుంది ఈ అహంకారం. అహంకారం ఒకటి, కోపం ఒకటి, అసూయ ఒకటి, జపా చాపల్యం ఒకటి. ఈ నాలుగుటికి నువ్వు కట్టుబాటు చేస్తే వాడే దేవమానవుడు. వీటన్నిటినీ కట్టుబాటు చేస్తున్నావు కానీ జపా చాపల్యం కట్టుబాటు చేయలేము అందరం. అది సామాన్యమైన సంగతి కాదు. ఏది పెడితే అది తింటాం, ఏది చూస్తే అది తింటాం, ఏది కావాలంటే ఏది చూసినా అది కావాలనుకోవడం, ఇది తింటే బాగుండి అనుకోవడం, ఇది జీవహాశాపల్యం. ఈ జీవహాశాపల్యం అహంకారం లేవదీస్తుంది, అహంకారాన్ని లేపుకొని వస్తుంది. అవి రెండు తోడని అనుకో, ఇక తనకు లోపల గడిచిన జనాలు బతకనియవు. అందువల్ల మనం మహా జాగ్రత్తగా ఉండాలి, గుణాలు తీసేసుకోవాలి. మన జన్మను కడతీర్చుకోవాలి అంటే సర్వం శూన్యం చేయాలి. సర్వం శూన్యం, దగ్గర ఏమీ ఉండకూడదు. ఉంటే మన పక్కన మన పక్కన నుంచొని అటు ఇటు ఉండాల్సిందే, కానీ మన లోపలగా ఉండకూడదు. ఉండకుండా చేసుకోవాలి. అవి ఎట్లా అంటే అహంకారం తగ్గించు, అహాన్ని చేసుకో. ముందర అహాన్ని చేసుకుంటే కోపం పోతుంది, కోపాన్ని చేసుకుంటే క్రోధం పోతుంది, క్రోధం చేసుకుంటే అసూయ పోతుంది, ద్వేషం పోతుంది. వెనక్కి పోతే అన్నీ పోయిన తర్వాత ఉండేది ఏంటిది? ఆనందో బ్రహ్మ. మన హృదయమే ఆనందం, మన హృదయమే ప్రేమస్వరూపం, మన హృదయమే ఆనంద స్వరూపం, మన హృదయమే ఓంకార స్వరూపం, మన హృదయమే ప్రకాశ స్వరూపం. ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మదేవుడు ఆత్మజ్యోతి వెలుగుతూ, వాళ్ళే లేదు వీళ్ళే లేదు, మనమే తారతమ్యాలు పెట్టుకునేది. ఒకరి వెనక అప్పడేది, ఒకరి వెనక రాడపడేది, ఒకరిని తిట్టేది, ఒకరిని ఇట్లా చేసుకుంటూ పోతున్నది మనమే. ఆ లోపల ఆత్మశక్తికి మాత్రం ఏదీ లేదు. జాతి, మత, కుల, స్త్రీ, పురుష భేదాలు లేనే లేవు. అట్లా ఉన్నప్పుడు మనకెందుకు ఇటు భేదాలు మనం పెట్టుకోవాలి? మతాలు, కులాలు, నాది పెద్ద కులం అంటే నీకు చిన్న కులం అంటే ఇలా పెట్టుకొని మనం నాశనం అయిపోతున్నాం. ఆఖరికి ఎంత తెలివి కల్లవాడై కోట్లు డబ్బు సంపాదించిన, కోటాను కోట్లు డబ్బు సంపాదించిన, ఆగ్రహం పోయేది అలా అడిగితే ఈ సంపాదించి పోబెట్టింది అయినప్పుడు ఏమైనా ఉంటుంది. ఇల్లు ఏమైనా ఉంటుంది, పొలం ఏమైనా ఉంటుంది, డబ్బు ఏమైనా ఉంటుంది, బంగారం ఏమైనా ఉంటుంది. వాడు బావాల్సిందే. ఇట్లానే మనం తెచ్చుకుంటున్నామా, గుర్తుపెట్టుకున్నామా? ఎప్పుడైనా పోయేవాళ్ళ మనం. కాబట్టి పోక ముందల్నే
ఆ భగవత్ శక్తి ఏంటిదో తెలుసుకోవాలి మనం. ఆ శక్తిని తెలుసుకొని ఆ భగవత్ శక్తి స్వరూపులకు కావాలి, భగవత్ స్వరూపులకు కావాలి, దేవుడు కావాలి నేను. నీ మనసు నిర్మలం అయితే, పవిత్రత అయితే, పరిశుభ్రంగా ఉంటే, ప్రేమ పూరితంగా ఉన్నప్పుడు గుళ్ళో పోయి దేవుడు చూడు, ఎదురుగా నుంచొని దేవుడు చూడు, చూడక ఆ రూపం నీకు వస్తుంది. ఒక అమ్మవారిని చూడు, అంటే ప్రేమ హృదయంగా ఉండాలి. ఈ చెడు గుణాలు ఏమీ లేకుండా ప్రేమ హృదయంగా ఉన్నప్పుడు అమ్మవారి సాయి చూడు, ఆ రూపం నీకు వస్తుంది. నీవే అమ్మవారి. అయితే ఇలా ఇది నిజమేనా? సాక్షాత్ అట్లా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రూపాన్ని చూసి రూపం పొందేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే అది ఒక మెట్టు. రూపాన్ని చూడటం, ఆ రూపం తనకు రావడం అనేది ఒక మెట్టు. అవతల పోయేదాకా పోతుంది కష్టపడి, పక్క పోయేదాకా మన పనిలో మనం పోతాం, ఈ రూపం కష్టం పోతుంది. ఆ వచ్చిన రూపాన్ని అంటే జ్ఞాపకం పెట్టుకొని పోకుండా నిలబెట్టుకొని అదే దృష్టిలో, అదే స్వరూపంతో దగ్గర పెట్టుకొని దేవుళ్ళు అయిపోతాం. మనం దేవుళ్ళం అయిపోతాం. ప్రతి వారు అందరిలో ఉన్న ఒక ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపాన్ని పొందుతాం, అందరం పొందుతాం. అది పొందిన తర్వాత ఇక నువ్వేరు వాడి వేరు, వీళ్ళు వాళ్ళతో పడకూడదు, వీళ్ళతో పడకూడదు, ఇటువంటి వ్యవహారాలు ఇక ఉండవు. ఆడ ఉంది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమ ఎటువంటిది? దేవుడు ప్రేమ. భగవంతుడు ప్రేమస్వరూపుడు, ఆనందధాముడు, అమృత స్వరూపుడు, ఓంకార స్వరూపుడు, ప్రకాశ స్వరూపుడు, ప్రేమ స్వరూపంగా కలిగిన వాడు దేవుడు. మనం అహంకార స్వరూపుడే మనం. అందువల్ల మనం దేవుడు చూడలేకపోతాం, తెలుసుకోలేకపోతాం. మరి అందరూ దేవుడు చూస్తారు. ఆ రూపం ఎక్కడో అక్కడికి వస్తుంది. మరి అందరూ అది ఏమి చూసాడో దాన్ని అలా పారేసిపోతాం. వాడు బాగా ఉండదు, బాగా అనుకుంటే ఎట్లా? దైవమానవుని చూడండి, ఒక మహాత్ముని చూడండి, ఆయన గుణాలు ఎలా ఉంటాయో, చర్యలు ఎలా ఉంటాయో, చేష్టలు ఎలా ఉంటాయో, అవి చేసినారు మన పనులు ఎలా ఉంటాయో తెలుసుకోండి. ఆ మహాత్ముని కనుక తెలుసుకుంటే మనం అయిపోతాం, మనం భగవత్స్వరూపం అయిపోతాం. అది చేసుకోలేక ఆయన మనలాగానే మాట్లాడుతున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, అని వ్యవహారాలు చేస్తున్నాడు. ఆయన మహాత్ముడా? ఎవరున్నారు మహాత్ముడని?
ఇదే స్థితి మనకొద్దు. అట్లా కాదు, అంతా ప్రేమ స్వరూపంగానే చూడండి. సర్వం ప్రేమ స్వరూపమే. భగవంతుడి ప్రేమ స్వరూపుడే, మనము ప్రేమ స్వరూపుడే. మన ప్రేమ, మన పసిబిడ్డ పైన మనకు ప్రేమ ఎంత ప్రేమ ఉంటుంది చూడండి. హృదయం కరిగిపోయి అంత ప్రేమ ఉంటుంది. ఆ బిడ్డే కనపడకుండా పోతే ఇది నా తల్లి ఆ తండ్రి పడే బాధ చెప్తారు. అది అంత ప్రేమ స్వరూపుడు. అటువంటి ప్రేమ దేవుడి మీద పెట్టుకోండి. దేవుడు నాకు కావాలి. ఇప్పుడెప్పుడు దొరుకుతాడా, ఇప్పుడెప్పుడు కనపడతాడా అని ఆ దేవుడిని ఆరాటం చేత ఇప్పుడా ఎప్పుడా ఎప్పుడా ఆ తపన పడాలి. దేవుడు కనపడతాడు, వస్తాడు, చేతల్లోకి వస్తాడు. కనపడంలో నేను ఏం చేస్తావు? ఆయన చూసిందే నేను నిలబెట్టిపోతాను. అయితే అప్పుడు ఆయన దగ్గర పోయి ఆయన కౌగలించుకుంటే ఎంత ఆనందం చెప్పలేనంత. మనం అలా పొందాలి, మనం అలా రూపాలని తెచ్చుకోవాలి, మన జన్మను కళ తెచ్చుకోవాలి. మళ్ళా 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 అంటూ కాదు, ఇంకో జన్మలే ఇంకో జన్మలంటే కాదు, ఇప్పుడే ఇప్పుడే కాదు, ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇప్పుడే చెయ్యి. ఏ విషయాలు చెప్తుంది, ఇప్పుడే ఇప్పుడే ఎప్పుడో కాదు, ఇప్పుడే అంటుంది విషయాసాగర్. మరి మనందరూ గురువు గారి దగ్గరికి వస్తున్నాం, దేవుడు మందరూ కూర్చోట్టున్నాం, ఆ గురువు గారిని చూస్తున్నాం, వస్తున్నాం ఆయనకి, అందరం వస్తున్నాం. కానీ ఆ దేవుడు, ఆ గురువు మీద దేవుడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు వస్తున్నారు. అయితే రావటం, దండం పెట్టుకోవడం, కత్తుడు కూర్చోవటం, మైలు చేసుకోవడం, వెళ్ళిపోవడం, అలా అని మనం చేస్తాం. ఎప్పుడు బలి చేస్తూనే ఉన్నాం. 360 రోజులు బలి చేసుకొని పోతూనే ఉన్నాం. ఇప్పుడైనా దేవుడు కనపడ్డా? ఎవరికన్నా చెప్పండి. చెప్పలేము. ఇప్పుడు నేను గట్టిగా అడిగాను అనుకో, నీ కనపడ్డాడని అడుగుతాను. ఏం చెప్పాలి అప్పుడు? నేనేం చెప్పాలా? చూశానని చెప్పాలనా, చూడలేదని చెప్పాలి? వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేను చూశానంటే సరిపోతుంది అని అంటే కాదు. అడుగుతున్నారు కాబట్టి, చూడలేదంటే బాగున్నది కాబట్టి చూశాను అంటాం. అంటే ఆవిడ చూశాడా, ఇంకొక అడుగు వెనక్కి పోయేటట్టే. నువ్వు చూసావా అన్నప్పుడు నేను చూశాను. ఎట్లుంటాడు? మనలాగానే ఉంటాడు, మనిషిలాగానే ఉంటాడు. అలాగే కాళ్ళు, మనలాగే చేతులు, మనలాగే తలకాయ, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్నీ మనలాగే. అయితే నా దేవుడు స్వరూపం అంతే కాదు, జగన్మోహనాకారమైన స్వరూపం ఆ రూపం.
ఆ దేవుడి కృపాన్ని చూసేవారితో మనలో ఉండ ఈ గుణాలన్నీ గడ్డగట్టిపోతాయి. ఐసులో పెడితే నీళ్లు గడ్డగట్టినట్టుగా గడ్డగట్టిపోతాయి. ఒక్కడి కూడా బయట రాదు. ఇదేం ఉండదు లోపల. ఆ దైవస్వరూపం మాత్రం ఉంటుంది. అప్పుడు హృదయం ఇక్కడ ఏమి లేదు, లోపల కంప్లీట్ అయిపోయింది, గుణాలన్నీ వెళ్ళిపోయింది. ఉండేది ఆత్మ ఒకటే, ఆత్మ ప్రేమ ఒకటే. నేరుగా ఆయన బయటకు ఇద్దరు పట్టుకుతారు. వాడు జన్మ తగ్గించినట్లే. ఇట్లా మనం జన్మం చేసుకోవాలి. పుట్టామో పెరుగుతున్నాము, ఏళ్ళు గడిచిపోతూ ఉన్నాయి, భజనలు చేస్తూనే ఉన్నాము, పారాయణాలు చేస్తూనే ఉన్నాము, యజ్ఞయాగాలు చేస్తూనే ఉన్నాము. ఎంతమంది దీంట్లో నుంచి బయటపడ్డారు? సంసార సముద్రంలో నుంచి ఎంతమంది బయటపడ్డారు? నేను పోతున్నాను, నేను భయం చేస్తాను, నేను పోతాను కదా, నాకేం చెంపు భయం చేయం పాంది, నాకు మనసు ఒక్కదు, నాకు నిద్రే పట్టదు. నేను రోజు డైలీ పోవాల్సిందే, దీపారాయణ చేయాల్సిందే, దేవుడి గుళ్ళు పోవాల్సిందే, భయం చేయాల్సిందే. ఇలా చెప్పుకుంటే మంచిదే. ఎందుకు పోతున్నాను? నేను దేవుడి కాడికి పోతున్నా అన్నావు, గుళ్ళో పోతున్నా అంటావు, ఎందుకు పోతున్నావు? దేనికి పోతున్నావు? దేనికి పోతున్నావు అనుకునేవాడు ఒక్కరు లేరు. దేవుడు కాబట్టి నిలబెట్టుకుంటాడు. రోజు పోయి నా దేవుడు నిలబెట్టుకోపోయాడు. ఇంతే మన పని. కాబట్టి ఏదో నా ఇంట్లో ఇటో జరిగితే నా సంసారం బాగు చేయ, నీకు దండం పెడతాను, నీ పొంగళ పెడతాను, నీ పానకం వడపప్పు చేపిస్తాను, మా అబ్బాయికి జ్వరం తగ్గించయ్యా, రాగం తగ్గించు, మా అబ్బాయికి బాగా చదువు చేయడం కాదు తగ్గించు, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి. ఈ కోరికలే మనం కోరేది దేవుడి పైకి. ఆయన అనుకుంటాడు, రెండు సంపాదనగా నా కాడికి రాజే వస్తుంటాయి. నేను ప్రార్థన చేస్తూ ఉంటే కోరికలో మళ్ళీ ఎర్ర పెడతా కోరేది, రాజును పోయి బిచ్చం అంటున్నట్ట కోరేది. రాజును పోయి బిచ్చం అడిగితే ఏమంటాడు రాజు? ఎడవాయి బిచ్చం అడుక్కొని కూడా చాలు కాదు, నా కాడికి వచ్చి బిచ్చం అడుగుతాను. ఇందులో ఈ బిచ్చిగాడా లేక పిచ్చోడా? నేను బిచ్చం పెట్టాలి. నిత్రెత్తిపోతాడు కాదు, ఆయన అనుకుంటాడు నన్ను బిచ్చోడుతున్నాడు ఎడవా, ఈ బిచ్చిగల బిచ్చిగల పిచ్చోడా? మరి రాజు దగ్గర పోయి ఎవరు కానీ బిచ్చం అయితే మన వ్యవహారాలనే అర్థమై దేవుడి కాళ్ళు జరిగే ప్రయోజనం బిచ్చం అడుగుతుంది. బిచ్చం అడిగినట్టు ఆ కోరికలు ఈ కోరికలు అవి ఈ గొప్పటి పోగు చేశాడు. నేను మకాలు బాగా ఏం చేస్తాడు? ఎంతమంది వచ్చిన వాళ్ళు ఒక మూల ఇచ్చి ఆయన మొదలు పడేసిపోతుంటారు. కోరిక తీర్చబడి ఏం తీరుతాడు? ఎంతమంది తీరుస్తాడు? తలా పూట పడేసిపోయారు. ఏం చేస్తాడు ఆయన? తీసుకోవాలి. నేను ఎవరో చూస్తుంటాను అంటే ఆయన ఒకటి అయ్యింది లేదు. ఈ కాదు
అయ్యా నాకు ఏమీ వద్దు, నాకు ఇతరత్ర కోరికలు ఏమీ లేవు, నేను అడగను, నాకేమి నువ్వు వరాలు ఇవ్వద్దు, అయితే నువ్వు మాత్రం నాకు కావాలి, అదే నా కోరిక. ఏ కోరికలు లేవు కానీ నువ్వు కావాలి, అదే నా కోరిక అనే ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు అడిగేవాళ్ళు అయ్యండి ఎవరికి కావాలా? మా సంసారం బాగుండాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, నాకు జబ్బులు తగ్గాలి, మా ఆయన జబ్బులు తగ్గాలి, మా బిడ్డల జబ్బులు తగ్గాలి, లేకుండా పోవాలి, చదువులు కావాలి, ఉద్యోగాలు కావాలి, కొంచెం కోరికైనా బాగుంటుంది. ఈ కోరికలు కోరినా వస్తాయి, కోరకపోయినా వస్తాయి, వచ్చేవి ఎట్టయినా వస్తాయి. కోరినమ్మడు ఏం రావు, విధి ప్రకారం వస్తాయి. దేవుడు కోరినమ్మడి రావు. విధి ఎలా ఉంటుందో అలా జరిగిపోతుంది. కర్మనిధి పూర్వజన్మలో చేసుకున్న కర్మ విశేషాలను బట్టి ఈ జన్మ నడుస్తూ ఉంది. తగ్గచ్చు, తగ్గపోతే తగ్గిపోవచ్చు. తగ్గితే దేవుడు భయమా, తగ్గపోతే నా కర్మ, ఇలా అనుకోకపోతుంటాం. పుట్టిన మొదలుకొని సత్యంత వారికి ఈ గుణాలతోటే దేవుడిని ఏ కోరికలు కోరుకుంటూ పోతానే ఉన్నాక మనం చాలా నుంచి ఈ కోరికల్ని కోరుకుంటుండే ఇవన్నీ అయిపోయి ఎప్పుడు అడిగాని చెప్పాడు ఆయనకి. అవన్నీ వద్దులే, ఆయన కోరుకున్నాం, ఆయనకు ఒకసారి మాట్లాడమని ప్రార్థన చేద్దాం, ప్రత్యక్షంగా మనం ప్రార్థన చేద్దాం అని అనుకుంటావా? ఎప్పటికప్పుడే లేదంటావా? కడుపు పుస్తకం కూర్చో, ఆత్మధ్యానం గురుమంచి స్థానంలో దృష్టి నిలిపి మనసు నిలిపి అక్కడే నేను జపాలు తపాలు ఏం చేయవలసిన అవసరం లేదు, అక్కడ చూస్తూ కూర్చోాలి. ఈ శ్వాస పైకి లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుంటుంది. నువ్వు చూస్తూ కూర్చున్నావు అంటే కొద్ది రోజులకి ఇక్కడ వేడి కలుగుతుంది. ఇక్కడ భ్రూమంచి స్థానంలో ఇక్కడి నుంచి శ్వాస పైకి పోయినట్టు అర్థమవుతుంది, సహస్రాలలో పోయినట్టు అర్థమవుతుంది. అలా తెలుసుకొని అలానే రోజు 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 చూడసాగడం అంటే అక్కడ ఒక వెలుగు కనపడుతుంది. ఆ వెలుగే ఆత్మజ్యోతిగా ఉండే కొన్ని ఈ ఎదురుగుణ నుంచి అది కనపడుతుంది. ఆత్మజ్యోతి దానికి నీ రూపం ఉండదు, చూస్తే నీ రూపం ఉండదు. అక్కడ నీ రూపమే అక్కడ ఎదురుగుండా కూర్చొని నువ్వు లేచి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటావు. ఆత్మసాక్షాత్కారం అంటే నీ హృదయంలో బయటపడి నీ రూపంగానే నీకు ఎదురుకుండా కూర్చోండి. అది వడను జ్యోతి స్వరూపం అయిపోతుంది. ఆ జ్యోతి స్వరూపమే శరీరంలో ఉంది మన లోపల. అప్పుడు ఏమవుతుంది? మన ఒంట్లో ఆకర్షిక పాలు చేస్తావు. గాలి పడ గోడు మొదలుకొని దబరదర వరకు లోపల గాలి లేకుండా ప్రకాశం నిండుకొని పోతుంది. చూసేది ప్రకాశిస్తుంది, చేసేది ప్రకాశిస్తుంది, వినేది ప్రకాశిస్తుంది, తినేది ప్రకాశమే, లోపల ఆలోచన ప్రకాశమే, కోరికలు ప్రకాశం, అని అన్నీ దాంట్లో ఉండిపోతాయి. అలా చేయకూడదా? చేస్తావు. ఏం చేస్తావు? చేద్దామని కోరిక ఉంటుంది. సంతకాలు గుర్తున్నావా? నిద్రస్తుంది, పైన పడుతుంది.
దాని దెబ్బకి ఇంతలా మైకి తలకాయ వంచుకొని తినబడతాం, బోధపడతాం. ఒక నిద్రపై లేచి కూర్చున్నానా చాలా నిద్ర చాలా. ఇంకొంచెం లేచి పెందరా 3 గంటలకు 4 గంటలకు లేచి కూర్చున్నావా, అప్పుడే అసలు నిద్ర. ఇంకెప్పుడు మనం చేసేది కాదు. నిద్రను చేయించండి, ఏదైనా చేయొచ్చు. ఎన్ని పాటలైనా పడవచ్చు నిద్రను చేయిస్తే. నిద్ర సరే ఒకరు అడుగుతాను, నిద్ర ఎట్లా ఉంటుంది చెప్పండి. అసలు వ్యక్తిలో ఉండదు నిద్ర. తీయంగా ఉండదా, రుచిగా ఉండదా, ఆనందంగా ఉండదు, చప్పంగా ఉండదా, తెల్లంగా ఉండదా, నలుపుగా ఉండదా? నిద్ర ఎలా ఉంటుంది? అది వస్తే ఎంత భారంగా ఉండదు, భారం కూడా. నీకు చెబుతున్నా కానీ దాని సంగతి నాకు తెలియదు. అంటే అనుభవాలు మీ అందరూ అనుభవాలు చూస్తున్నాను కాబట్టి చెబుతున్నాను. మీరు అందరు కూరపాటు పట్టడం, వంతరకాయలు తీసుకోకపోవడం, నిద్రపడటం, అమ్మాయి నిద్ర అయితే వదిలిపెట్టలేదు, ఎక్కువ పట్టుకుంటే బాగున్నాయి అనుకోండి. ఇలాంటి నిద్రని జయించండి. ఎట్లయితే నిద్రపోతుంది, ఎట్లా నిద్రపోతుంది అని అడగచ్చు. అడగల ఎవరు ఇప్పుడు నిద్ర ఎట్టబోతుంది, ఎట్టబోతుందో నాకే తెలియదు. నేనేం చెప్పేది దాన్ని సాధన చేసి పోగొట్టుకుంటే ఇదిగో పలా సాధన చేయడం పోద్ది అని చెప్పచ్చు. ఏ సాధన లేదు, ఇప్పుడు నిద్ర లేదు. 65 సంవత్సరాలైనా నిద్రపోయి, ఇప్పటికే 65 సంవత్సరాలైనా నిద్రపోకుండా ఎట్టబతుకుతున్నాం. ఏం బతికేగా ఇప్పుడు దాకా ఎట్ట బతికినా నాకేం తెలుసు, ఆ లోపల రోజుకి తెలుసు. పడుకుంటా, కడుగు మూసుకొని నీకంటే ఇంకా ఇంకొంత నిద్రపోతా. ఆ నిద్రని జయించేది ఎలాగో అంటే కొంతవరకు నాకు తెలిసి చెప్తాను. ఈ శ్వాస ఆడుతుంది ముక్కులో, లోనికి బయటికి తిరుగుతుంది. ఈ శ్వాస విడి జ్ఞాపకం పెట్టుకొని దాంతో తిరుగుతున్నాడే. తెల్లవారులు అట్టే తిరుగుతున్నట్టు నిద్రపోకుండా కొన్నాళ్ళకి అది కట్ అయిపోయింది. శ్వాస తిరుగుతుంటుంది, మనం చూస్తూ ఉంటాం, దాన్ని చూస్తూ ఉంటాం, అది తిరుగుతుంది, లోపలికి బయట తిరుగుతుంది, దాన్ని చూస్తూనే ఉంటాం, పడుకొని ఉంటాం. ఈ నిద్రలేదు నీకుండి గొర్రె బిడ్డ పెట్టి శరీరం పెడుతున్నావు బెటర్, నీకు దానికి సంబంధం లేదు. కానీ గురక రాదు, సామాన్యంగా రాదు. ఒక్క వేళ కొరకు వచ్చిన కొద్ది గొప్పలు వస్తుంది. అది నీకు నేను ఆ గురకే సంబంధం లేదు. నువ్వు దాన్ని చూస్తూనే ఉంటావు, ఇది గురక పెడుతూనే ఉంటావు. అప్పుడు నీకు నిద్ర రాదు. సోహం సోహం, ఈ సోహాన్ని కనుక లోపల బయటప్పుడు బయటకు వచ్చేప్పుడు హం, సోహం సోహం. దీని ముందరకు కాస్త అలవాటు చేయండి. నిద్రపోయిందాక కొద్ది రోజులు అలవాటు చేయండి. నిద్రపోతే ఇక నేను ఎంతకాలం అయినా ఇక్కడ నిద్ర రాదు. బ్రతికినంతకాలం ఇక్కడ నిద్ర లేదు, రాదు. ఆ నిద్రాదేవత కనుక మన జోలికి రాకపోతే మనం చాలా పనులు చేసుకోవచ్చు.
ఏదైనా చేద్దామని కూడా నిద్ర వచ్చి కూర్చుంటుందా, ఏం చేస్తాం? పొద్దుగురు పని చేస్తున్నామనే కదా. ఇంకా పని దేవుని తలుచుకునేది ఎప్పుడు, ఆయన ప్రార్థన చేసేది ఎప్పుడు. ఎప్పుడన్నా తేలిక ఉంటే ఇటు గుడి దగ్గరికి వచ్చామనుకో, గుడిశాలు చూసేదా పెట్టేదా పోతుంటే తీరల మనం కాదు. నిద్రం చేయించండి, ఏమైనా చేయొచ్చు, అంత దైవ కార్యం అవుతున్నప్పుడు. నిద్రపోతూ పోయిందంటే అంతా దైవ కార్యమే, చేసే పనులన్నీ దైవ కార్యాలే. అట్లా ఉంటాయి. అప్పుడు మనం ఆత్మజ్యోతిని చూడవచ్చు. నిద్ర చేయిస్తే ఆత్మజ్యోతిని చూడవచ్చు, కనపడుతుంది, ప్రత్యక్షం అవుతుంది. ఆత్మ ప్రత్యక్షం అయితే ఇక మన జన్మ కడతేటంటే మనమే అదే ఊరకపోయేదే కాదు. ఆత్మజ్యోతి ప్రత్యక్షం అయింది అనుకో, మన లోపల లేదు. ఆ ఆత్మ జ్యోతి స్వరూపులమే మనం. నేను జ్యోతి స్వరూపుడినే, నాకు ఈ శరీరం కాదు, శరీరం నేను కాదు, శరీరం నాది కాదు, నేను జ్యోతి స్వరూపుడు. స్థిరమైపోతుంది, ఆ మనస్సు స్థిరమైపోతుంది. ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు మన శరీరం ఉంది, మనం చూసుకుంటున్నాం, రైతులు పడుకుంటాం, తెల్లలేస్తాం, పని చేసుకుంటూ ఉంటాం. ఈ శరీరం ఎట్లా జ్ఞాపకం ఉంది? దీన్ని ఎంత జపం చేసి జ్ఞాపకంలో పెట్టుకున్నాం ఈ శరీరాన్ని. ఎన్ని దేవుడికి బట్టి శరీరాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాం. శరీరం కోసం ఏ దేవుడికి మొక్కల మనం. శరీరం జ్ఞాపకం ఉండాలని ఎక్కడికి వెళ్దాం మనం, ఎవరిని అడగరాలి. నా శరీరం మీద నా జ్ఞాపకం ఉండేది ఎట్లా, ఆయన ఎవరినైనా అడిగామా? అనుమానం ఎవరికైనా వచ్చిందా? ఇది ఎంత తేజలేని జ్ఞాపకం ఉందో, ఎంత స్థిరమైందో, ఈ శరీరమే నేను అనే అన్న స్థిరం ఎంతగా ఉందో, ఆత్మజ్యోతి ప్రత్యక్షమైనప్పుడు అది నేనే. ఈ శరీరం ఎంత స్థిరంగా నమ్మానో శరీరాన్ని నేను అని, ఆ జ్యోతి స్వరూపం నేను అని అప్పుడు స్థిరం అవుతుంది. దొరికితే వరిపోయింది. ఇప్పుడు తోలకుండా ఎప్పుడు ఊడిపోయింది కవచం. ఆత్మజ్యోతి కవచం ఇది. ఈ శరీరం కావాలన్నంత ఆత్మజ్యోతి వెలిగే, చీకట్లేదు. కళ్ళు మూసుకుంటే పట్ట పగలు ఉంటుంటే ఉంటుంది. ఇంకా నిద్రపోతాం. ఇది పెద్ద లైట్ పెట్టుకొని నిద్రపోవాలని నిద్ర వస్తుందా? సామాన్యంగా రాదు. లైట్ ఆర్పేసి బెడ్ లైట్ నాకు గుడి అనే బెడ్ లైట్ పెట్టుకుంటే అప్పుడు నిద్రపోతాం. అట్లనే ఈ జ్యోతి అనేది అఖండమైనటువంటి ఆత్మజ్యోతి. అంట పెంట బ్రహ్మాండములన్నింటినీ ఆడిస్తున్న జ్యోతి. 24 లక్షల జీవరాశులను ఆడిస్తున్న జ్యోతి, దేవతను ఆడిస్తున్న జ్యోతి, రాక్షసులను ఆడిస్తున్న జ్యోతి, పశుపక్షి భక్తి కీర్తాదులను ఆడిస్తున్న జ్యోతి. దాంతో ఏమైనా పని చేస్తాను. అది ఉంటేనే ఇప్పుడు మళ్ళా అది ఉంటేనే మనం ఏమైనా కూర్చొని భజన చేసుకుంటున్నాం, దేవుడికి ఆకలి ఇచ్చుకుంటున్నాం. అది లేకపోతే ఇంకా పడిపోయింది శరీరం. ఎత్తండ్ర కాకి అంటారు. మనం ఏమనుకుంటాం, జీవుడు తెచ్చాడు రా, జీవుడు రా, వెళ్ళిపోయాడు, జీవుడు వేసి వెళ్ళిపోయాడు ఆయన నుంచే అని మనం అనుకుంటాం. జీవుడు కదా. అయితే అజ్ఞానంతో ఉన్నంతకాలం జీవుడే, పోయింది జీవుడే. అయితే జ్ఞానం కలిగిన వాళ్ళకి, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళకు, బ్రహ్మత్వాన్ని పొందిన వాళ్ళకు
జీవుడు లేడు, జ్యోతి. ఆ జ్యోతి స్వరూపం ఈ శరీరం ఎన్నాళ్ళు ఉండాలో అన్నాడు ఉంటుంది. ఆ తర్వాత స్వరూపం వెళ్ళిపోతుంది, ఈ శరీరం కనబెట్టుకుంటుంది. చచ్చాడు అనుకుంటున్నా, ఆయన చావాలి, ఆయన ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. చాలా చచ్చినాడు, శరీరం బయటపడి చచ్చింట. రమణ మహర్షి శరీరం వదిలినప్పుడు ఆయనలో నుంచి లేచిన జ్యోతి అఖండంగా వెలుగుపోయి ఆ కొండలో దొరబెట్టిపోయిందంట. అందుకని మరి ఈ శరీరం పడిపోయింది. చావుగా బ్రహ్మత్వాన్ని పొందాడు వాడు. ఆ బ్రహ్మత్వం మనకి ఆడొచ్చుద్దిలే అనుకుంటే కాదు, మనకు కూడా వచ్చింది. వీటి కొన్ని కట్టుబాటు చేసుకుంటే జవహా చాపల్యం, నిద్రా చాపల్యం, వీటిని కనుక కొంచెం కట్టుబాటు చేసుకుంటే ఒక పోటీ ఇక్కడ మేపి అనిపోతుంది. ఆఖరికి శుభ్రంగా క్లియర్ అయిపోతుంది, నీరు అయిపోయి ఇదేం లేకుండా పోతాయి. నేను దైవత్వాన్ని పొందాలి, నేను ఆత్మ సాక్షాత్కారం పొందాలి నేను అనే ఈ తపన, బతకలేనటువంటి అంత తపన పడాలి. హృదయం స్పందించుకోవాలి. దానికోసం ఒళ్ళు నకశక పర్యంతం చేయలేదు. గడగడ అసలు వెలిగిపోదు. అంత తప్పిస్తే ఆత్మ బయటపడి ఇక నీకు భయం లేదు, నువ్వు ఏం చేయాల్సిన లేదు. దాన్ని చూసుకుంటావు, మనం కూర్చుంటావు, పడుకుంటే దాన్ని చూస్తా పడుకుంటావు, పనులు చేసుకుంటున్నావు. పని చేసేప్పుడు లోపలే ఉంది, చెయ్యి ఆడుతుంది, పని చేస్తుంది. ఈ చేతిలో ఉంది, ఈ చేతిలో ఉంది, కాళ్ళలో ఉంది, ఈ కాళ్ళలో ఉంది, తలకాయలో ఉంది, పొట్టలో ఉంది, నడువులో ఉంది, ఈపులో ఉంది. అంత లెక్కదే. అది లేదు, తావట్టు లేదు. అలా మనం సాధన చేయాలి. ఊరకు అనుకుంటే కాదు, సాధన చేయాలి, ఆత్మ సాధన చేయాలి. కళ్ళు పోసుకొని బ్రహ్మజ్ఞ స్థానంలో దృష్టి కలిపి కళ్ళు మనస్సు అక్కడ నిలిపి కూర్చో, కొన్ని రోజులు కూర్చో. శరీరాన్ని అట్టే చేంజ్ అయిపోయింది, వినపడదు. ఇక నిద్రలేదు, ఇక వినపడదు. ఎట్లా ఉంది ఆనందం, బరిక బాధ్యత మేకులాగానే మేకులాగానే ఉంది. ముందల పడదు, వెనక పడదు శరీరం. మామూలుగా ఇది లేకుండా ఉంటే చెడు కూర్చోలేదు, రక్షదనం వెనకో పొందరకో బయటికి. అది కాదు, జయించండి, నిద్రను జయించండి, కోపాన్ని జయించండి, ఈర్ష్య అసూయని జయించండి. ఈర్ష్య అసూయ గుణాలన్నిటికీ ప్రధానం. ఆ ఈర్ష్య అసూయ తీసేయండి. ఒక్కొక్క రోజు వెనకటోళ్ళు తిరుగుతున్నా నవ్వుకొని పోతుంటాడు, ముందరికి ఎన్ని అనుకున్నా మేరకొని పోతుంటాడు. మనం అబ్బు పది తిరిగిలో కదా మన తిరిగి ఎవరుకుంది. అంత చిన్న మాట అంటే భరించడం, చూస్తే భరించడం, ఏదో చూపడుతున్నా చూస్తేనే భయం, చూస్తే భయం. అంత తిరిగిలో ఉంటుంది మనం. ఆ చూపుని కనిపెట్టి భయపడుతుందని అంత తిరిగి మన దగ్గర ఉంది. ఎందుకు తెలివి కోసుకొని తిన్నాక దీనికి వచ్చి
ముక్కలు చేస్తే శరీరాన్ని ఒక 50 మందికి 100 మందికి పోరాడు అంతవరకు చేతి పడిపోతుంది. అటువంటి ఈ పనికి రాదు అనేది మనకు తెలుసుగా, తెరవేక మనకు నమ్మకమేక ఇది పనికి రాదు అని తెలుసుగా, మనం ఎప్పుడైనా శాస్త్రం తెలుసుగా, ప్రతి భక్తుడికి శాస్త్రం తెలుసుగా. ఇలా ఒకడు పోయాడు, వాడి కోసం ఏడ్చేది ఎందుకో, వాడికి ఎదురు కూర్చొని ఏడుతూ కూర్చోక ఇదే మనం పోతానే వాళ్ళ ఇంకా ఏడ్చేది మనం ఇక్కడ ఉన్నాం చేతంగా. ఇప్పుడు పోయాడు, భారాలు అయిపోయాడు, భారాలు తెప్పించుకోపోయాడు అనుకొని సంతోషంగా ఆనందంగా తన దహనం చేయాలి. రేపోయాడుగా మనం కూడా పోతాం కదా. ఇది పోతుంది, ఇది పోయేదే అని తెలిసి కూడా మనం ఇలా ఉన్నామంటే ఎంత అమాయకులం, ఎంత అజ్ఞానంలో ఉన్నామో ఆలోచించండి. చచ్చేదని తెలుసు, తెలిసి కూడా ఇంకా దాంట్లో పడి దాని మీదనే ఆచరణ పెంచుకొని ఈ శరీరంతో చేస్తున్నామంటే ఆటమే. ఈ శరీరానికి ఉండే కోరికలన్నీ తీరాలి, ఆశలన్నీ తీరాలి. ఇది అజ్ఞానం అంటావా, జ్ఞానం అంటావా? కానీ మనం అన్నీ కాదు, నాలో ఆత్మజ్యోతి వెలుగుతుంది, నా హృదయంలో ఆత్మస్వరూపం వెలుగుతుంది. వెలుగుతుంది, నువ్వు కళ్ళు అటువంటి వెలుగుతుంది ఈడ, కానీ దాన్ని చూస్తున్నట్టే హృదయంలో వెలుగుతుంది జ్యోతి, దాన్ని చూస్తూ కూర్చో. ఆ చూపు లోనకు పోయి బయటకు రాకుండా లోనకు పోయి దాన్ని చూస్తూ చూడడం మొదలుపెట్టి జాలవాటే. ఇంకా కొన్నాళ్ళు అలా చూసేవాటి అదే బయటపడుతుంది. వాడు పాపాత్ముడు కానీ, పుణ్యాత్ముడు కానీ, కఠినాత్ముడు కానీ, పాషణుడు కానీ, ఎవరైనా ఒకటే దాన్ని, మంచోడు కానీ చెడ్డోడు కానీ, ఆత్మ సాక్షాత్కారం పొందేదానికి ఎవరైనా ఒకటే. పాపుల్లోకి అలా పాపాత్ముడైనా సరే ఆత్మకి ఏ సంబంధం లేదు. దాని మీద దృష్టి పెట్టి, మనసు పెట్టి, దాని మీద ఆసక్తి పెట్టి ప్రేమ పెంచుకుంటే ఎంత దుర్భర్గుడైనా ఇది బయటపడిపోతుంది. ఇది బయటపడింది అనుకో, నీ హృదయంలో ఉండేది జ్యోతే, పాపాలు లేవు, దీపాలు లేవు. అంతకుముందు చేసిన పాపాలన్నీ అయ్యి కాలిపోయి దగ్ధం అయిపోతాయి జ్ఞాపకం చేతిలో. మరి వాడిని కట్ట కదా, ఎటువంటి వాడు అడుగులో ఉండి దారి కాసుకొని దారి పోయే వాళ్ళందరినీ ఒంటరిగా తిప్పితే కొట్టేది, అది తప్పితే చంపేది, వాడి కాలికి దిక్కుపోతున్నాడు. వాడి పని అదే పని కదా. ఎంతమందిని చెప్పుంటాడో, ఎంతమందిని గుర్తుంటాడో వాడు ఉన్నంత కాలంలో అంత పాపాన్ని పాప అనుకున్నాడా? లేదు. మరి అటువంటి వాడు రామభక్తుడయ్యాడు. మరి రాముడు పుట్టక తలికే రామాయణం రాశాడు. అప్పటికి రావణుడు పుట్టలేదు, పుట్టక తలికే రామాయణం రాశాడు. రామాయణం వాల్మీకి ఎన్ని అక్షరాలు ఎట్లా రాశాడో దాన్ని చూసే తప్పకుండా రాముల వారు పుట్టి నటించాడు. వాల్మీకి చిత్తూరు ప్రకారమే నటించాడు, రాసిన ప్రకారమే నటించాడు. మరి ఎట్లా రాశాడు ఆయన? పాపాలంతా ఎండిపోయింది, దాళ్ళు కొట్టుకొని దాళ్ళు పోయి వాళ్ళందరూ కొట్టి చంపి బతుకుతుండేవాడు. ఆ పాపాలంతా ఎండిపోయింది, పాపం అదే కాదు పూర్తయిపోయింది. అట్లనే నేను పాపాత్ముడిని, నేను దుర్మార్గుడిని, నేను పాపం చేశాను, ఏమోలే నా కర్మ కాలేదులే, నాకు అంత ఇది లేదులే, నా వల్ల కాదులే అనుకో నిరుత్సాహపడితే అంతే పొలం విడిపోవటం. అలా కాదు.
నువ్వు చేసేవో చేయలేదో తర్వాత సంగతి పెట్టినట్టు పెట్టు. చేస్తే చేసేవా, పాపాలు చేసేవో పుణ్యాలు చేసేవో, నేను ఆత్మస్వరూపమే, జ్యోతి స్వరూపుడే, పరబ్రహ్మ స్వరూపుడే. రెండోది ఏమీ లేదు, అంతా అదే స్వరూపం. ఇట్లా తేడా చేసుకోండి మనస్సుని ప్రతి వాళ్ళు. నేను జ్యోతి స్వరూపుడే, నేను ఓంకార స్వరూపుడే, ప్రేమ స్వరూపుడే అనేది మనస్సులో స్థిరం చేసుకోండి. వాళ్ళకి అదే వాళ్ళు పెట్టిపోతాను, స్థిరపడిపోతుంది. అటు స్థిరపడుతుంది ఈ జీవితం. నాకు చక్రం అవుతుంది, దేవమానవుడు అయిపోతావు. ఎడు చూసా నీకే భయం లేదు, చావు భయం లేదు, పుడక భయం లేదు, ఏది లేదు. జన్మ కడితేనే మార్గాన్ని ప్రతి మాట ఊహించండి. సరే, అది వాడంతా